బాలనగర్ మండలంలోని మొదంపల్లి శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు సంఘటనకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి రిమాండ్కు తరలించిన పోలీసులు ఇలాంటి సంఘటనలు మరో గ్రామంలో జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా ఇకపై ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామంలోని దేవాలయాలపై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటనకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం మీ గ్రామంలోని దేవాలయానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ రేపు ఇంకొకసారి ఇట్లా జరిగితే మాత్రం కాలు చేతులు నేనే ఇరగొట్టి జైలుకు పంపుతాం. ఇట్లాంటి ఎవరు చేయొద్దు. ఇది లాస్ట్ వార్నింగ్ చర్చలలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. నేను కూడా ఎందుకంటే ఈ గుడిని చూసిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పినాను, మీకు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినాను. 5 లక్షల రూపాయలు వెంటనే ఇస్తాను. మీరు పనులు స్టార్ట్ చేసి గుడి కంప్లీట్ చేసుకొని ఈ గుడి కాడికి వచ్చేటప్పుడు మాత్రము ఏ పార్టీలు అనేది చూడకండి. అందరు ఐకమత్యంగా అందరూ కలిసి, ఏ పార్టీ అయినా కానీ మీరు అందరూ కలిసి గుడి బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మనం అందరం బాగుండాలి. కాబట్టి అందరం కలిసి గుడిని తొందరనే కంప్లీట్ చేసుకొని నా తరఫున ఈ గ్రామానికి 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇస్తానని ఖచ్చితంగా నేను ఇస్తాను. ఈ అంతటికి కారణం నేను ముందు నుంచి మొత్తుకుంటున్నాను, కానీ మనోళ్ళే కొంతమంది ఒప్పుకుంటలేరు. గ్రామాలల్లా ఈ మద్యము ఇట్లా సరఫరా అవుతున్నాను కాబట్టి తాగి ఇలాంటి పనులు చేస్తున్నారు. బెల్ట్ షాపులు బంద్ చేయండి అని చెప్పి నేను చెప్తానే ఉన్నాను. కానీ గ్రామస్తులే కొంతమంది మీరు బంద్ చేస్తే ఎట్లా అని చెప్పేసి ఉల్టా అయి కావాలని చెప్పి నడిపించుకుంటున్నారు. అది మీకే వదిలేస్తున్నాను. నేను మాత్రం ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మద్యం మాత్రం అమ్మొద్దు, బెల్ట్ షాపులు ఉండొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ మీరు మాత్రం కొంతమంది ఉండాలని చెప్పేసి మనకు కావాలి 10 రూపాయలు 20 రూపాయలు పెంచుకొని ఊళ్ళలో అమ్ముతున్నారు. ఇది మంచిది కాదు. అది మీ గ్రామాలకే వదిలేస్తున్నాను. ఏ గ్రామంలో మద్యం అమ్మొద్దో మీరే ఆపేయండి. మీ చేతిలోనే ఉన్నది.